ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తిరుమలలో స్థలాన్ని స్వరూపానందకు అక్రమంగా ఇచ్చారని ఆరోపించారు. స్వామీజీలు వచ్చి స్వామివారి ఆస్తులు కొట్టేస్తామంటే కుదరదన్నారు. అన్ని మఠాలు ఒకలా ఉంటే స్వరూపానంద మఠం మరోలా ఉందని కిరణ్ రాయలు ఆరోపించారు. మఠాలు ఒకలాగా ఉంటే ఈయన మాత్రం ముందర 4 అంతస్తులు వెనకాల 5 అంతస్తులు మొత్తం ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు. భగవంతుడి రూపంలో ఏది చేసినా కూడా దొరికిపోతారు. నిన్న గురువారం రోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచారండి. ఎందుకంటే ఈ అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి అక్రమ కట్టడాలని చెప్పి ప్రభుత్వం మారిన వెంటనే జనసేన పార్టీ వచ్చి ఇక్కడ మేము ధర్నా చేసి ఈ విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్లాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అదే విధంగా సీఎం చంద్రబాబు గారికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే వాళ్ళు నిన్నటి రోజు దీని మీద జీవో ఆర్డర్ ఇచ్చారు. ఏమనంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లన్నీ కూడా కొట్టేసి గత ప్రభుత్వంలో ఇచ్చిన ఆర్డర్ కొట్టేయాలని చెప్పి కూడా నిన్నటి దినం జీవో ఇచ్చారు. ఏమనంటే అది చెల్లదు, వీళ్ళు కట్టిన 25 లక్షల రూపాయల డబ్బులు ఏదైతే ఉన్నాయో వెనక్కి ఇచ్చేసి ఇది అక్రమ కట్టడాలు కొట్టేస్తేనే ప్రభుత్వం ఏదైతే విశాఖ శారదాపేట ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా కొట్టేయాలని చెప్పించారు. ఎందుకంటే 100 కోట్లకు సంబంధించిన ఆస్తులు కొట్టేశాడు. ఇప్పుడు టీటీడీ ఈవో గారు, అడిషనల్ ఈవో గారిని సీరియస్ గా తీసుకొని వెంకటేశ్వర స్వామి ఆస్తులను వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి వెంకటేశ్వర స్వామి నిరూపించారు.